హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్నీ కపిల్ డైరీస్. చాలా మంది నన్ను సప్త శనివార వ్రతం గురించి చాలా డౌట్స్ అయితే అడిగారు. అందుకే ఈ వీడియోలో మీ అందరికీ క్లారిటీ ఇవ్వడం కోసం అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ అయితే చెప్తాను. నేను ఈ వ్రతం స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు నా ఎక్స్‌పీరియన్స్‌తో మీకు ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు మన సప్త శనివార వ్రతం జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫనీ కపిల్ డైరీస్. ఈ సప్త శనివారి వ్రతంలో ప్రతి శనివారం నా రొటీన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను. నేను ప్రతి శనివారం ఎర్లీ మార్నింగ్ లేవడానికి ట్రై చేస్తానన్నమాట. లేచాక ముందుగా ఫ్రెష్ అయ్యి ఇంకా స్నానం చేసేసి క్లీన్‌గా రెడీ అయిపోతాను. ఇంక నేను ఫ్రెష్ అయిపోయాక నేను సింపుల్‌గా నార్మల్ డ్రెస్ వేసేసుకొని పూజకి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాను. నేనైతే ప్రతి వీక్ 8 దీపాలైతే వెలిగిస్తానన్నమాట. ఎందుకు 8 దీపాలని చెప్పి అందరికీ డౌట్ రావచ్చు. ఎక్స్‌ట్రా ఒక దీపం వచ్చేసి గణేష కోసం వెలిగిస్తాము. ఈరోజు పూజ అయితే నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. అందుకే కొంచెం లేట్ అయిపోయేలా ఉంది. ఇంకా ఈరోజైతే ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగిందనమాట. నిన్న యాక్చువల్‌గా తులసి ఆకులు తెచ్చి మాల కట్టాను. కానీ అదైతే పాడైపోయింది. ఫ్రిడ్జ్‌లోనే పెట్టాను. బట్ అది పాడైంది. సో, మళ్ళీ ఫ్రెష్‌గా తులసి ఆకులు తెచ్చి మళ్ళీ గుచ్చాననమాట. దాంతో పాటే నైట్ ఇంకా మార్కెట్‌కి వెళ్ళినప్పుడు కూడా కొంచెం దండైతే తీసుకున్నాను. ఎందుకని యూజ్ అవుతుందని చెప్పి. ఇంకా ప్రతి వీక్ నేను పులిహోర అయితే నైవేద్యంగా పెడతాము. కానీ ఈసారి కొంచెం స్పెషల్‌గా ఆవు పాల పరమాన్నం అయితే పెట్టాలని అయితే అనుకున్నాననమాట. అందుకే ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. కానీ నిజం చెప్పాలంటే ఇది చాలా ఎక్కువ టైం తీసేసుకుంటది. ఇప్పుడే పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నాను టైంలో. ఇంకా పక్కనే పూజకి కావాల్సిన దీపాలు కూడా రెడీ చేయాలి. సో, 2 పనులు ఒకేసారి మేనేజ్ చేస్తున్నాననమాట. ఇలా కొంచెం బిజీగా ఉన్న నైవేద్యం మంచిగా ప్రిపేర్ చేసి భక్తితో సమర్పిస్తే చాలా అనిపిస్తుంది కదా! నెక్స్ట్ పిండి దీపాల కోసం కావాల్సిన పిండిని నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చేయడం చాలా సింపుల్ అనమాట. మీరు వరిపిండిని మీ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవచ్చు. నేనైతే 3 స్మాల్ గ్లాసెస్ వరిపిండినైతే తీసుకున్నాననమాట. దానిలో ఆవు పాలు గాని, గేదె పాలు గాని యాడ్ చేసుకోవచ్చు. కావాలి అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇంకా అలా మెల్లగా కలుపుకుంటూ లంప్స్ లేకుండా స్మూత్‌గా చేసుకోవాలి. కన్సిస్టెన్సీ విషయంలో చూస్తే చపాతీ ముద్దలాగా సాఫ్ట్‌గా ఉండాలనమాట. తర్వాత ఈ ముద్దని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టాలి. ఎండిపోకుండా ఉండాలని చెప్పి నేనైతే కొంచెం వెట్ టిష్యూస్‌తో కవర్ చేశాను. ఇలా సింపుల్‌గా పిండి దీపాల కోసం బేస్ అయితే రెడీ అవుతుందనమాట. ఇంతలో పరమాన్నం కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతోంది. అప్పటికే నేనింకా వడపప్పు, చల్లిమిడి ఇంకా పంచామృతాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాననమాట. పంచామృతాలు అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే పాలు, పెరుగు, పంచదార, తేనె, ఘీ ఈ 5 ఇంగ్రీడియెంట్స్ కలిపితే పంచామృతాలైతే రెడీ అయిపోతాయి. ఇవన్నీ కలుపుకొని స్మూత్‌గా మిక్స్ చేసి నైవేద్యం కోసం రెడీ చేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటి ప్రిపేర్ చేస్తూ పూజకి కావాల్సినవన్నీ నైవేద్యాలు కూడా రెడీ చేసుకుంటున్నాననమాట. కొంచెం బిజీగా ఉంటుంది కానీ చాలా సంతోషంగా అనిపిస్తుందనమాట ఈ ప్రాసెస్. నెక్స్ట్ పిండి దీపాల కోసం నేనైతే 8 ఉండలు రెడీగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని దీపాలు లాగా చేయాలన్నమాట. అందరూ ఎలా చేస్తారో నేను కూడా అలాగే ఒక స్మాల్ గ్లాస్ యూజ్ చేసి మధ్యలో హోల్ అయితే క్రియేట్ చేశాననమాట. నిజం చెప్పాలి అంటే నేనంత ప్రో కూడా కాదు. కానీ సింపుల్‌గా ట్రై చేసినా కూడా చాలా బానే వచ్చాయి. ఈ ప్రాసెస్‌లో ముఖ్యంగా చూడాల్సింది ఏంటి అంటే క్రాక్స్ రాకుండా స్మూత్‌గా ఉండేలా చూడాలి. మెల్లగా ప్రెస్ చేస్తే ఈజీగా పర్ఫెక్ట్‌గా షేప్ వచ్చేస్తుందనమాట. ఇలా నేను ఇంకా అన్ని దీపాలు రెడీ చేసి నెక్స్ట్ ఇంకా వెలిగించడం కోసం అట్లా రెడీ అయితే పెట్టాను. నెక్స్ట్ దీనికి బొట్టులైతే పెట్టాలన్నమాట. ఇప్పుడు నేను గంధం అండ్ కుంకుమతో అన్ని దీపాలకి చక్కగా బొట్లయితే పెడుతున్నాను. చూసారు కదా ఎంత నీట్‌గా వస్తున్నాయో. ఇలా ఒక్కొక్కటి కేర్‌తో చేసినప్పుడు చాలా మంచి ఫీలింగ్ ఉంటుందన్నమాట. దీపాలు ఇలా అందంగా రెడీ అవ్వడం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ పూజకి కావాల్సిన అన్ని ఐటమ్స్‌ని ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకుంటున్నాను. ఫ్లవర్స్, ఫ్రూట్స్, ప్రసాదాలు అన్నీ కూడా రెడీ చేస్తున్నానన్నమాట. అన్నీ రెడీ చేశాక ఇంకెలా కూర్చొని పూజ స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నా. ఫస్ట్ అయితే పీటని క్లీన్ చేసి రెడీగా చేసుకుని దాని మీద కొంచెం పసుపు అండ్ కుంకుమ పెట్టి దానిపైన పద్మంలాగా డిజైన్ చేసుకోవాలి. ఇది చాలా మంచి శుభ ప్రారంభంలో అయితే అనిపిస్తుంది అనమాట. ఆ తరువాత ఎర్రటి వస్త్రం తీసుకుని పీట మీద చక్కగా పరచాలి. పూజ కోసం మోస్ట్లీ రెడ్ క్లాత్ వాడటం మంచిదని అయితే చెప్తారు కదా.
సో నేను కూడా ఆ క్లాతే ఇంకా యూస్ చేస్తున్నాను. నేనైతే ఇంకా క్లాత్ పాడవకూడదని చెప్పి అరిటాకు అయితే వేసాననమాట ఎవ్రీ వీక్. ఇలా చేస్తే ఆయిల్, కుంకుమ ఏమైనా పడినా కూడా ప్రాబ్లం ఉండదు. ఎవ్రీ వీక్ క్లీన్గా మెయింటైన్ చేయడం కూడా ఈజీ అవుతుందనమాట. ఇలా పీటని నీట్గా డెకరేట్ చేశాక దాని మీద స్వామివారి ఫోటో ఇక్కడ పెట్టాను. ఒక గ్లాస్ బియ్యం తీసుకుని పీట మీద అయితే వేసానమాట. దానిపైన విగ్రహాన్ని చక్కగా పెట్టాలి. ఇలా బియ్యం మీద విగ్రహం పెట్టడం చాలా శుభం అని చెప్తారు. ఆ తర్వాత స్వామివారికి తులసిమాల చాలా ఇష్టం అనమాట. నేనైతే కంపల్సరీ ఎవ్రీ వీక్ ఎక్కడున్నా వెళ్ళి తులసిమాల తెచ్చి మరీ వేస్తాను. స్వామివారిని అలంకార ప్రియుడు అంటారు కాబట్టి ఇంకా ఫ్లవర్స్తో కూడా డెకరేట్ చేస్తున్నాను. చాలా అందంగా ఉంటుంది. సో నా దగ్గర ఉన్న ఫోటోకి అండ్ విగ్రహానికి కూడా తులసిమాల వేసి కొన్ని పువ్వులతో అయితే నేను అలంకరించాను. తర్వాత ఇంకా చూపించినట్టుగానే అటు ఇటు 2 పక్కల దీపక్ కుందులు అయితే పెట్టానన్నమాట. అలాగే ఇంకా మనం పసుపుతో చేసిన చిన్న వినాయకుని కూడా పెట్టాలి. ప్రతి పూజ ముందు వినాయకుని ఆరాధన చాలా ముఖ్యం కాబట్టి నేను ఇంకా దాంతోపాటు విష్ణుమూర్తిని కూడా చక్కగా ఇక్కడ పెట్టుకున్నాను. నేనైతే సప్త శనివార వ్రతం బుక్ అయితే పూజా సామాగ్రి స్టోర్లో తీసుకున్నాను అనమాట. అందులో చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. బుక్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మీ దగ్గరలో ఏమైనా పూజా సామాగ్రి స్టోర్ ఉంటే తప్పకుండా వెళ్ళి తీసుకోండి. ఇంకా నేనైతే రెడీ చేసుకున్న పిండి దీపాల్లో ఆయిల్ అండ్ ఒత్తులు వేసి మంచిగా పూలతో అలంకరించాను. దీంట్లో ఇంకా వినాయకుని పూజ నుంచి లాస్ట్ గోవిందనామాల వరకు చాలా డీటెయిల్గా ఉంటుందన్నమాట. మనం చక్కగా చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం వినాయకుని పూజతో స్టార్ట్ చేసుకోవాలి. వినాయకుని పూజ అంతా కూడా డీటెయిల్డ్గా బుక్లో ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకోవడమే బెస్ట్. ముందుగా అన్ని సామాగ్రి రెడీ చేసుకుంటే పూజ ఈజీగా స్మూత్గా అయిపోతుంది అనమాట. వినాయకుని పూజ అయ్యాక నేనైతే పాలు నైవేద్యంగా పెట్టాను. దాంతోపాటు తాంబూలం కూడా పెట్టాలి. ఇవన్నీ ముందే బుక్లో చూసి రెడీ చేసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించినా 1-2 టైమ్స్ చేస్తే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను. అది కూడా ఈ బుక్లోనే ఉంటుంది. సో ఇక్కడ రష్ కాకుండా మెల్లగా చదువుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసుకోవడమే. నేనైతే ఇంకా పరవాన్నము అండ్ చలివిడి స్వామివారికి నైవేద్యంగా పెట్టాను. మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ ప్రసాదం అయితే స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. పూజ అంతా భక్తితో మనసులో కోరికలు పెట్టి చేస్తే చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేతి నాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ పూజలో నేనైతే 7 అగరబత్తులు వెలిగిస్తానన్నమాట. అలాగే స్వామివారికి సంకీర్తనలు చాలా ఇష్టం కాబట్టి నీరాజనం ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా పాడతాను. కమలాసతి ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలేక్షణ కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. స్వామివారి కోసం పాడిన సాంగ్ మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్లో తెలియజేయండి. పూజ అంతా అయ్యాక చాలా సంతోషంగా ఫీల్ అయ్యానమాట. ఇలా మన 7 శనివార వ్రతం పూజ హ్యాపీగా కంప్లీట్ అయ్యింది. ఇంకా ఫ్రీ టైం దొరికితే నేనైతే విష్ణు సహస్రనామం కూడా చదివాను. అది చదివితే చాలా కామ్గా అనిపిస్తుంది. ఈవినింగ్ కూడా ఫ్రెష్ అయ్యి నీట్గా దీపం పెట్టాలి. ఫాస్టింగ్ విషయానికి వస్తే నేను ఫుల్ ఫాస్టింగ్ ఉండను, కానీ ఆనియన్ లాంటివి అలాంటివి అవాయిడ్ చేస్తాను. ఈవినింగ్ అయితే లైట్గా టిఫిన్ మాత్రమే తీసుకుంటాను. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఫాలో అవుతారు. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అట్లా చేసుకోవచ్చు. ఇలా స్వామివారి దయతో నా 7 వారాల వ్రతం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. నాకు తెలిసినంత వరకు అన్ని డీటెయిల్స్ షేర్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో తప్పకుండా అడగండి. నేను నెక్స్ట్ వీడియోస్లో క్లారిఫై చేస్తాను. ప్రతి వీక్ నేను దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. బాయ్ బాయ్.